మోహన్ బాబు ఇంటి గొడవ విషయంలో అక్కడికి మీడియా వెళ్ళడం, మీడియా మీదన జరిగిన దాడి, స్వయంగా మోహన్ బాబే కొట్టినటువంటి ఘటనలో ఓ జర్నలిస్ట్ గాయపడటం, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడం. వాస్తవంగా అది పెట్టేవాళ్ళు కాదు, జర్నలిస్ట్ యూనియన్ల ప్రెషర్తో పెట్టారు. మోహన్ బాబు మీద అయితే రేవంత్కైనా అటు ప్రభుత్వానికైనా ప్రేమే ఉంది. దానికి సాక్ష్యం అంతకుముందు జరిగినటువంటి పరిణామాల్లో కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం ఏం చేయలేదు, సహకరించినటువంటిది. అతను పరారీలో ఉన్నాడు, కుటుంబం ఏది మోహన్ బాబు పరారీలో ఉన్నాడంటూ అటెంప్ట్ మర్డర్ కేసులో రాసుకొచ్చారు పాపం TV9 వాళ్ళు. ఎందుకంటే అల్లు అర్జున్ అయితే కనుక వెంటనే అరెస్ట్ చేశారు కదా, ఇక్కడ ఇతన్ని అరెస్ట్ చేస్తారు. 5 బృందాలు తిరుగుతున్నాయి, ఇవన్నీ బ్రేకింగ్లు ఇవన్నీ వచ్చినాయి. సీన్ కట్ చేస్తే నేను ఇంట్లోనే ఉన్నాను, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, మోహన్ బాబు స్టేట్మెంట్. అంటే పోలీసులు ఆయన గడప తొక్కలేదు, ఆయన విచారించాలనుకోలేదు. విచారించాలి అంటే 5 నిమిషాల పని, నోటీస్ ఇవ్వడం, లేకపోతే అక్కడే విచారించవచ్చు, ఇంట్లోనే వచ్చి విచారించింది కూడా లేదు. మీడియా ప్రెషర్ కోసం FIR కట్టారు. ఆ మీడియాలో TV9 డామినేషన్లో ఉంది కాబట్టి ఇట్లాగ ఆయన అదృశ్యము, పరారు ఈ టైపు వాట్సాప్ గ్రూపుల్లోనేమో 5 బృందాలు వెతుకుతున్నాయి, ఇట్లాంటివన్నీ రాసుకొచ్చారు. ఆయన చక్కగా ఓపెన్గా నేను ఆ ఇంట్లోనే ఉన్నాను, వదంతులు క్రియేట్ చేయొద్దు అని చెప్పారు. అది అయిన తర్వాతన అప్పుడు TV9 సర్దుకుందనమాట. ఇంట్లోనే ఉన్నారట, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట, మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు లేదా కేసు విచారణ ఎట్లా చేస్తారు అన్నటువంటి పాయింట్ని రాసుకొచ్చారు. ఓవరాల్గా న్యాయం మారింది. అల్లు అర్జున్ విషయంలో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తితో వ్యవహరించింది, మోహన్ బాబు విషయంలో మరొక రకంగా వ్యవహరించినటువంటి తీరైతే